ఇంకొక వైపు మనం క్రేన్ నంబర్ 4 దగ్గర నుంచి ప్రత్యక్ష ప్రసారాన్ని మనం చూస్తూ ఉన్నాము. మరి కాసేపట్లోనే మహాశక్తి గణపతి నిమజ్జనం కోసం అక్కడ పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. చకచకా ఏర్పాట్లు సాగిపోతూ ఉన్నాయి. ఎందుకంటే 70 అడుగుల మహాశక్తి గణపతి విగ్రహాన్ని నిమజ్జనం కోసమని తరలి వచ్చింది. దారి పొడవునా భక్తులందరికీ అభయం ఇస్తూ తుది దర్శనం కల్పిస్తూ ఆయన క్రేన్ నంబర్ 4 దగ్గరికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి ఇప్పటికే క్రేన్ నంబర్ 4 దగ్గరికి వెళ్ళి అక్కడ ఎలాంటి ఏర్పాట్లు జరిగాయి అన్నవి ఆయన దగ్గరుండి పర్యవేక్షించారు. అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. చాలా జాగరూకతతో వ్యవహరించాలి, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఖైరతాబాద్ మహాశక్తి గణపతి నిమజ్జనం జరగాలి అంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, అలాగే కమిషనర్ ఆమ్రపాలి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇతర అధికారులు, ముఖ్య నేతలు వీళ్ళంతా వెంట రాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రేన్ నంబర్ 4 దగ్గర అధికారులందరితో కూడా ఒక సమీక్ష నిర్వహించి అక్కడికి వెళ్ళిన తర్వాత తగు ఆదేశాలు జారీ చేశారు. మరొక్కసారి దర్శించుకోండి, కళ్ళు తెరిచి మనందరినీ చూస్తూ మనందరికీ అభయం ఇస్తూ ఇక ఈ సంవత్సరానికి సెలవు, మళ్ళీ వచ్చే సంవత్సరం కలుద్దాము అని చెప్తూ ఖైరతాబాద్ సప్తముఖ మహాశక్తి గణపతి భక్తులందరికీ మరొక్క మారు దర్శనమిస్తూ ఉన్నారు. మరొక్క గంట 2 గంటల పాటు ఈ దర్శనం మనందరికీ కలగబోతోంది. ఎందుకంటే ఇప్పుడు చాలా వేగంగా పనులు జరుగుతున్నాయి. ఒకవైపు నిమజ్జనానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తూనే ఉన్నారు అధికారులు. ఇంకొక వైపు మరొక్కసారి చివరిగా పూజ చేసి ఆ గణేశుణ్ణి మరొక్క మారు మమ్మల్ని ఆశీర్వదించాలి, దీవించాలి, మేమంతా సుభిక్షంగా సుఖశాంతులతో సంతోషంగా ఉండేలాగా నీ దీవెనలు, నీ ఆశీస్సులు ఎల్లప్పుడూ మాపై ఉండాలి. నువ్వు ఎలా అయితే ఇప్పుడు కళ్ళు తెరిచి మమ్మల్ని అందరినీ వీక్షిస్తూ మాకు నీ అభయం ఇస్తున్నావో అలాగే సంవత్సరం పొడవునా మళ్ళీ నీ మండపం ఏర్పాటు చేసుకుని మళ్ళీ నిన్ను ప్రతిష్ఠించి మళ్ళీ గణేష్ నవరాత్రులు జరుపుకునేంత వరకు కూడా ఇలాగే నీ ఆశీస్సులు నిండుగా మెండుగా మా అందరిపై ఉండాలి అంటూ భక్తులంతా కూడా చాలా కోలాహలమైన వాతావరణం మధ్య ఖైరతాబాద్ సప్తముఖ మహాశక్తి గణపతి చివరి దర్శనం కోసం అక్కడికి తరలి వస్తూ ఉన్నారు. అంతేకాదు ఆయన నిమజ్జనం అంటేనే ఒక ప్రత్యేకత. ఎందుకంటే 70 అడుగుల ఈ మహాశక్తి గణపతిని నిమజ్జనం చేసేటప్పుడు అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భక్తుల మనోభావాలు ఏమీ దెబ్బ తినకుండా చాలా జాగరూకతతో వ్యవహరించి అధికారులు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. కాబట్టి ఇందుకోసం అని ఒక సూపర్ క్రేన్ ని తీసుకొచ్చారు. ఆ మహాశక్తి గణపతి బరువుకి తగ్గట్టుగా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేలాగా ముందుగా నిమజ్జనం సందర్భంగా చుట్టుపక్కల ఎవరు భక్తుల్ని ఉండనివ్వకుండా కాస్త దూరంగా జరుపుతారు. ఆ తర్వాత ఆ క్రేన్ మీదకి మహాశక్తి గణపతి విగ్రహాన్ని ఎక్కించి అక్కడి నుంచి చాలా జాగ్రత్తగా కొంచెం కొంచెం వెనక్కి ఒరుగుతూ ఆ మహాశక్తి గణపతి నిమజ్జనం అవుతాడు. ఇందుకోసం భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు. ఇన్ఫాక్ట్ గణేష్ నవరాత్రులు ప్రారంభమైన రోజు సెప్టెంబర్ 7 నుంచి మనం వినాయక చవితి మొదలైన రోజు నుంచి ఆ సందడి విశేషంగా మనం చూస్తూనే ఉంటాము. భాగ్యనగరం వ్యాప్తంగా కూడా పందిళ్ళు వేల సంఖ్యలో వెలుస్తాయి. పెద్ద ఎత్తున గణేష్ మండపాలను ఏర్పాటు చేసి హోరెత్తించేలాగా సందడి చేస్తూ భక్తులందరూ కూడా చాలా సెలబ్రేట్ చేసుకుంటారు గణేష్ నవరాత్రులన్నిటినీ. ఒకవైపు భక్తి శ్రద్ధలు, మరొక వైపు గణనాథుడంటే అత్యంత ప్రీతి. దీనివల్ల గణేష్ నవరాత్రులు అంటేనే మనం భాగ్యనగరం గురించి మాట్లాడుకుంటాము. ఒకటి ముంబై, పూణేల గురించి మాట్లాడతాము, ఆ తర్వాత మనం భాగ్యనగరం గురించే చెప్పుకుంటాం. గణేష్ నవరాత్రులు అంటే హైదరాబాద్లోనే చూడాలి ఆ భాగ్యం అంతా అని చెప్పి అందుకే ప్రతి ఒక్కరూ ఈ 9 రోజుల పాటు వాళ్ళ కాలనీల్లో ఏర్పాటు చేసిన గణనాథుల్ని దర్శించుకోవడంతో పాటుగా ఎక్కడెక్కడైతే ప్రతిష్టాత్మకమైన గణనాథులు ఉంటారో అక్కడక్కడికి వెళ్ళి కొన్ని సంవత్సరాలు, కొన్ని దశాబ్దాల చరిత్ర ఉన్న ఆ ప్రాంతాలకి అక్కడికి వెళ్ళి దర్శనాలు చేసుకుంటూ ఉంటారు. ప్రస్తుతం డ్రోన్ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాము. ట్యాంక్ బండ్ దగ్గర నుంచి అక్కడ బోట్ల సంఖ్య కూడా మనకి ఎక్కువగానే కనిపిస్తోంది. ఎందుకంటే ఖైరతాబాద్ మహాగణపతి
అంతా భావిస్తారు. ఎందుకంటే భక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైన గణేశుడిగా ఖైరతాబాద్ మహాగణపతి గురించి మనం చెప్పుకుంటాం. అందుకే ఈ 9 రోజుల పాటు ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఏదో ఒక పూట వెళ్ళి ఆయన్ని ఒక్కసారి అలా దర్శించుకుని వస్తే చాలు అని భక్తులు భావిస్తారు. ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి, అంటే హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. ఇక హైదరాబాద్లో ఉండేవాళ్ళైతే ఖచ్చితంగా ఆయన్ని మిస్ అవ్వరు. ఎందుకంటే ఏటికేడు ఒక్కొక్క అడుగు పెంచుకుంటూ గణనాథుడు వచ్చాడు. ముందు ఒక్క అడుగుతో మొదలైంది 70 సంవత్సరాల క్రితం. ఆ తర్వాత అలా ఒక్కొక్క అడుగు పెంచుకుంటూ 60 అడుగుల దాకా వెళ్ళింది ఖైరతాబాద్ మహాగణపతి సైజు. ఆ తర్వాత మళ్ళీ ఒక్కొక్క అడుగు తగ్గించుకుంటూ వచ్చారు 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత. అయితే ఈసారి 70 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, అంటే 7 దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా సప్తముఖ అంటే 7 ముఖాలతో ఉన్న మహాగణపతిని ప్రస్తుతం మనం దృశ్యాల్లో చూస్తూ ఉన్నాము. సో పూర్తయిపోతుందో అప్పుడు ఇమ్మీడియట్గా ఇక ఆలస్యం చేయకుండా నిమజ్జనం కోసం ఏర్పాట్లు చేయాలి. కాబట్టి ముందుగానే దానికి అవసరమైన ఏర్పాట్లు ప్రక్రియనంతా కూడా అధికారులు పూర్తి చేస్తూ ఉన్నారు. ఒక్కసారి దర్శనం చేసుకోండి. ఖైరతాబాద్ మహాశక్తి గణపతి సప్త ముఖాలతో అభయమిస్తూ, ఒక చేత లడ్డూని పట్టుకుని మరొక చేత మనందరికీ అభయమిస్తూ మన కోసం 9 రోజుల పాటు అలాగే నిలబడి వచ్చిన భక్తులందరికీ వాళ్ళ మనోభావాలని, వాళ్ళ మనసులో ఉన్న కోరికల్ని అన్నిటినీ కూడా విన్న ఈ మహాశక్తి గణపతి వాళ్ళకి అభయం ఇస్తూ వచ్చాడు. అంతేకాదు భక్తులకు గణేష్ ఒక టెంపుల్కి, ఆలయానికి వెళ్ళి ఆయన్ని దర్శించుకుంటే ఎంత సంతృప్తి కలుగుతుందో, ఎంత ధైర్యం కలుగుతుందో, ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకున్న తర్వాత కూడా అదే రకమైన ఒక భావం కలుగుతూ ఉంది. ఇంకొక విజువల్స్లో మనం చూస్తున్నాము డీజీపీ జితేందర్ రెడ్డి చేస్తున్న పర్యవేక్షణ. ఆయన ఎక్స్క్లూజివ్గా లైవ్ విజువల్స్ తెప్పించుకుని అక్కడి నుంచి మానిటర్ చేస్తూ ఉన్నారు. ఖైరతాబాద్